విజయవాడ నిడమానూరులో వరద పరిస్థితుల వల్ల హాస్టళ్లను ఖాళీ చేయమని విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ నగరం జల విలయానికి కారణమైనటువంటి బుడమేరు వంతెన అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రలయ్యి పునరావాస కేంద్రాలకు చేరుకుంటుండగా ఈ బుడమేరు నిన్నటి వరకు తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న సాయంత్రం వరకు కూడా కాస్త తగ్గినట్టే కనిపించినప్పటికీ కూడా రాత్రి మొత్తం ప్రవాహం మరి పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఏదైతే విజయవాడ నుంచి వేలూరు వైపు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఏదైతే ఉంది ఇది పూర్తిగా ఇప్పుడు జల దిగ్బంధంలో చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ రహదారి 4 వరుసల్లో ఒకవైపు ఉన్నటువంటి 2 వరుసల మీద పూర్తిగా నీరు అయితే చేరుకుంటున్నాయి. దీంతో ఏదైతే విజయవాడ నుంచి ఏలూరు అలాగే విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు అలాగే సరుకు రవాణా వాహనాలు బస్సులు ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఈ ప్రాంతం కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఈ నిడమానూరు ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రైవేటు సంస్థలు విద్యా సంస్థలు జూనియర్ కాలేజీలు అలాగే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నిటిలో కూడా ఏదైతే ఈ వరద నీరు ఆ కళాశాలలోకి చేరడంతో కూడా ఆ కళాశాలలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించి ఏదైతే వాళ్ళందరినీ కూడా ఇళ్లకు తీసుకుపోవాల్సిందని చెప్పి తల్లిదండ్రులు కూడా కళాశాల యాజమాన్యాలు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా కళాశాలకు చేరుకునే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎలాగో వినాయక చవితి దగ్గరలో ఉంది, వినాయక చవితి సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ లోపులోనే వరదలు కూడా ఈ కళాశాలను ముంచెత్తడంతో వాళ్ళందరినీ కూడా ఇళ్లకు తీసుకోవాల్సిందని చెప్పి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. వాళ్ళందరూ కూడా ఇళ్లకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఈ నిడమానూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి దాదాపు గన్నవరం వరకు కూడా ఈ ఒక హైవేకి 2 వైపులా కూడా పలు ఆటోమొబైల్ సంస్థలు కావచ్చు అలాగే పరిశ్రమలు అలాగే ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటన్నిటిలో కూడా వరద నీరు నిన్న రాత్రి నుంచి కూడా వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళన్నీ కూడా దాదాపు అవన్నీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు కావచ్చు అలాగే ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలు కావచ్చు ఇవన్నీ కూడా స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే ప్రధాన రహదారి ఈ జాతీయ రహదారి మొత్తం జలదిగ్మంలో చిక్కుంది. ఒకవైపు మొత్తం పూర్తిగా రాకపోకలు అయితే చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే అడుగు పైన జాతీయ రహదారి మీద వరద నీరు ప్రవహిస్తోంది. మరో అడుగు కనుక చేరుకుంటే డివైడర్ను దాటి కూడా అవతలకి వెళ్ళి రెండో వైపు సాగుతున్నటువంటి రాకపోకలను కూడా అది ఇబ్బందికరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ బుడమేరు ఏదైతే ఉందో ఈ బుడమేరుకు ఈ వరద తగ్గుముఖం పట్టణంత వరకు కూడా ఈ ప్రమాదం అయితే మనకు కనిపిస్తోంది. 2 రోజుల క్రితం వరకు సరిగా ఇదే ప్రదేశంలో భారీగా వరద నీరు చేరినప్పటికీ 2 రోజులు అది సోమవారం మంగళవారం కాస్త తగ్గి మళ్ళీ రాత్రి నుంచి కూడా ఈ వరద మొత్తం రోడ్ల మీదకు వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే ఏదైతే బుడమేరు వాగుకు సంబంధించి ఇప్పటికే చాలామంది నిరాశ్రయాలు విజయవాడ నగరం కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికీ పూర్తిగా జలదిగ్బంధంలోనే చిక్కున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొన్ని లక్షల మంది నిరాశ్రయాలు వాళ్ళందరినీ కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ సహాయక చర్యలు అందిస్తూ సురక్షిత ప్రాంతాలకు అలాగే పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీళ్ళందరినీ కూడా ఇంకొంచెం తీసుకురావడానికి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ సహాయక చర్యలకు అందించడం పోతే ఎవరైతే ఇప్పటికే ఇంకా అపార్ట్మెంట్లో చిక్కుకుపోయి ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు అలాగే చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ముఖ్యమంత్రి కావచ్చు అలాగే అధికారులు కావచ్చు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రతి చివరి బాధితుడి వరకు సహాయం అందే వరకు కూడా చర్యలు కొనసాగుతాయని చెప్పి సహాయక చర్యలు కొనసాగుతూ చెప్తాయని సాక్షాత్తు సీఎం కూడా చెప్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి నిడమానూరు పరిస్థితి. కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీవీ న్యూస్ నిడమానూరు నుంచి.